బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ కూడా పగ్గాలు చేపట్టారు. అటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటు నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయినందుకు కూడా సంబరాలు చేశారు. ఒకవైపు అటు పార్టీ జెండా ఎగరేసి భారత్ మాతాకి కూడా ఒకవైపు కూడా నివాళులు అర్పించి మరోవైపు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని కూడా అటు ఆ సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్. ఇదే విషయం మీద నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, కొత్త అధ్యక్షుడు ఆధ్వర్యంలో పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళబోతుందని మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ కొత్త బాస్ ఎన్నుకున్నందుకు. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది పార్టీ? ఎందుకంటే ఇదివరకు నడ్డా గారి హయాంలో చాలా మట్టుకు కూడా చాలా విజయాలు చవిచూసారు. కొత్త అధ్యక్షుడు ఎలా ఉండబోతుంది, పార్టీ మొత్తం మీద ఎందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఒక యువకుడిని ఏ రాజకీయ పార్టీ లేకుండా ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు 45 సంవత్సరాల యువకుడిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి యువకులకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా వారి నాయకత్వంలో ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ అవుతుందో దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ అంతకన్నా రెట్టింపుగా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా వారి నాయకత్వంలో రాబోయేటువంటి ఎన్నికలలో కూడా విజయం సాధిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు. అన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో, తర్వాత జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ఒక ఉత్సవంగా, ఒక ఆనందభరితంగా, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు అధ్యక్షుని యొక్క ఎన్నికను స్వాగతిస్తూ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇంకొక వైపు నెక్స్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానీ, కేరళ లాంటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు, బీజేపీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాలను ఇవన్నీ కూడా కొత్త ప్రెసిడెంట్కు ఛాలెంజింగ్గా ఉండబోతున్నాయని అనుకోవచ్చా? వాటిని ఛేదిస్తారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కింద ప్రధానమంత్రి అయినప్పుడు కూడా అధ్యక్షుని తర్వాతనే ప్రధానమంత్రిగా భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ. కాబట్టి వారి నాయకత్వంలో, వారి మార్గదర్శకంలో తప్పకుండా బెంగాలు, తర్వాత కర్ణాటక, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో కూడా తప్పకుండా అధికారుల కోసం అని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఆ విధంగానే పార్టీ రేపు రాబోయేటువంటి రోజుల్లో కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే రిజల్ట్ వచ్చిందో పాజిటివ్గా, రేపు మున్సిపల్ ఎలక్షన్ కూడా మేము అధిక స్థానాల్లో గెలవబోతా ఉన్నాం. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 28లో భారతీయ జనతా పార్టీ జెండా ఇక్కడ ఎగరేయబోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా భారతీయ జనతా పార్టీ ఎగరేయబోతుంది. తెలంగాణలో రాబోయేటువంటి ఎటువంటి ఎన్నికలైనప్పుడు కూడా భాజపా ఎన్నికలని చెప్పి మేము తెలియజేస్తాం. ఇంకోవైపు జాతీయ అధ్యక్షుని తెలంగాణకు ఎప్పుడు తీసుకురాబోతున్నాయి? ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కొంత పోటీ పడుతుంటే తెలంగాణకు ఎప్పుడు రాబోతున్నాడు? మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వారి యొక్క బలపరచడానికి ఢిల్లీలో ఉన్నారు. వారు మాట్లాడి టైం తీసుకొని వచ్చిన తర్వాత అతి కొద్ది రోజులలోనే వారి యొక్క ఇక్కడ ప్రయత్నం చేసి ఇక్కడ వారి టూర్ కూడా ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ తర్వాత లోకల్ బాడీ రేపు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కూడా వారు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం. గతంలో ఏ విధంగా అయితే కూడా పార్టీ ముందుకు వెళ్ళిందో అదే విధంగా కూడా అదే తీరు కూడా బీజేపీ కూడా తనకు సంబంధించి కూడా తనకు సంబంధించినటువంటి ప్రదర్శన కూడా ఇవ్వబోతుంది అని చెప్తూనే తొందరలోనే అటు నితిన్ నబీన్కు సంబంధించి యువకుడు కాబట్టి తొందరలోనే తెలంగాణ పర్యటన కూడా ఉండబోతుంది. అది మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడైనా కూడా తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం తొందరలోనే షెడ్యూల్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.